సో మనం ఆది కాండాన్ని రెండు భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది మనిషి యొక్క ప్రారంభ చరిత్ర, రెండవది దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము. సో రెండవ భాగంలో మనం ఉన్నాం. మొదటిది అబ్రహాము యొక్క జీవిత వృత్తాంతాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. ఇస్సాకుని గురించి మనం ధ్యానించుకున్నాం. 3 యాకోబుని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. సో యాకోబు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు యొక్క జీవితాన్ని, మరి యాకోబు యొక్క పరిచయము, మరియు ఏసావు భయపడి అక్కడి నుంచి పారిపోవటము, బేతేల్లో ఆయనకి దర్శనం కలగటము, లాబాను దగ్గర 20 సంవత్సరములు ఆయన సేవ చేయటం మనం చూసుకున్నాం. తర్వాత లాబాను ఎదురుని మరలా పారిపోయి ఇస్సాకు దగ్గరికి వస్తాడు, కానానికి వస్తాడు. ఆ తర్వాత ఆ మార్గ మధ్యంలో బేతేల్లో దేవునితో మరి పోరాడతాడు. అక్కడి నుంచి సుక్కోతు షెకెంకి వస్తాడు. షెకెం నుంచి మరలా బేతేలుకి వస్తాడు. ఆ తర్వాత బేతేలు నుంచి ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తులో మరి ఆయన అక్కడ అక్కడ తన కుమారుడైనటువంటి యోసేపు దగ్గర ఉంటాడు. అప్పుడు 12 గోత్రములకు ఆయన ఆశీర్వాద వచనాలను పలుకుతాడు. సో ఈ యొక్క చివరి భాగాలను మనం చూసుకుందాం. ఐగుప్తుకి వెళ్ళేటువంటి విషయము, ఆ తర్వాత 12 గోత్రాలకు ఆయన ఇచ్చేటువంటి ప్రవచనము, ఆ తర్వాత ఆయన మరణం. సో పోయిన క్లాసులో మనము 34వ అధ్యాయంలో యాకోబు యొక్క ఒక్కగానొక్క కుమార్తె భ్రష్టురాలైపోవటము, షెకెంలో గొప్ప ఆపద రావటము, షెకెంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా లేవి మరియు సిమియోన్లు వారు చంపివేయటము, అక్కడి నుంచి దేవుడు యాకోబుతో మాట్లాడి యాకోబును దేవుడు బేతేలుకు వెళ్ళమని చెప్తాడు. సో బేతేలుకు వెళ్ళే మార్గంలో వెళ్ళే ముందు దేవుడు యాకోబును మరి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు యాకోబు మరి తన కుటుంబంలో ఉన్న వారందరితో చెప్తాడు, మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, మీ వస్త్రములను మార్చుకునండి. ఆ విధంగా యాకోబు కుటుంబం అంతా కూడా శుద్ధీకరించబడుతుంది. అప్పుడు వారు బేతేలుకు వెళ్ళి బలిపీఠమును కట్టి అక్కడ దేవునికి ఆరాధన చేస్తారు. ఆ తర్వాత రాహేలు మరి ఒక బెన్యామిన్ అనేటువంటి కుమారుని కని అక్కడ తన ప్రాణం విడుస్తుంది, చనిపోతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇస్సాకు యొక్క మరణాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. ఇస్సాకు 180 సంవత్సరములు జీవించి మరణించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 35వ అధ్యాయానికి వచ్చినట్లయితే, 36వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఏదోము యొక్క వంశావళి అనగా ఏశావు యొక్క వంశావళిని గురించి మనం చూస్తాం. ఏశావు నుంచి 3 దేశములు వచ్చినాయని, వారి నాయకులు మరియు వారి యొక్క కుమారుల గురించి అక్కడ రాయబడి ఉన్నది. మరి ఈ యొక్క అమలేకీలు కూడా ఏదోము నుంచి వచ్చినటువంటి వారని మనం చూసుకున్నాం. సో తర్వాత ఈరోజు మనము 37వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాము. తర్వాత మరికొన్ని విషయాలు యాకోబుని గురించి మనం చూసుకుందాం. యాకోబుని కనుక మనం చూసినట్లయితే 37వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, యాకోబు తన చిన్న కుమారులైనటువంటి యోసేపును, బెన్యామిన్ను మరి ఎక్కువగా ప్రేమించాడు. మిగతా కుమారుల కంటే వారిరువుని ఎక్కువగా ప్రేమించాడు. తద్వారా తన యొక్క మిగతా 10 మంది కుమారులకు మరి యోసేపు మీద, యాకోబు మీద ద్వేషం పెరిగిపోయినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనము 37వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ వచనం చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన లూటు అంగి కుట్టించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు యోసేపును అధికంగా ప్రేమిస్తా ఉన్నాడు. మిగతా కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకనంటే యోసేపు తండ్రి వద్ద ఉండి తండ్రి చెప్పేటువంటి మాటలను వింటూ, తండ్రి వద్ద నుండి దేవుని మాటలను వింటూ విధేయత కలిగినటువంటి వాడుగా, నమ్మకమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. మరియు తన సహోదరుల యొక్క సమాచారమును యాకోబుకు చేరవేసేటువంటి వాడుగా ఉన్నాడు. వారు మంచిగా ఉన్నారా, చెడుగా ఉన్నారా, వారు మందను ఎలా కాస్తున్నారు, ఇవన్నీ కూడా విషయాలన్నీ చేరవేసేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక అదే కాకుండా ఆవిడ రాహేలుకు పుట్టినట్టు యోసేపు రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు కనుక అతను అధికముగా ప్రేమించెను.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు యాకోబు యోసేపును అధికంగా ప్రేమించాడంటే, మొదటిగా తను ప్రేమించినటువంటి రాహేలు కుమారుడు, రెండవదిగా తన వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు, మూడవదిగా యోసేపు తండ్రి పాదముల యొద్ద ఉండి తండ్రికి నమ్మకమైనటువంటి కుమారుడుగాను, మరియు తన సహోదరుల యొక్క మంచి చెడులను చేరవేసేటువంటి వాడుగా ఉన్నాడు. సో ఇది యోసేపుని ప్రేమించినటువంటిది. అదేవిధంగా మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తుకు వెళ్ళినటువంటి తరువాత యాకోబు బెన్యామీను కూడా మిగతా సహోదరుల కంటే ఎక్కువగా ప్రేమించాడు. 42వ అధ్యాయం మనం వచ్చినట్లయితే, ఆదికాండము 42వ అధ్యాయంలో కానానులో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబుకు తెలుస్తుంది. ధాన్యం ఉన్నదని యాకోబుకు తెలిసినప్పుడు యాకోబు తన 10 మంది కుమారులను పిలిచి, మీరు మరి ఐగుప్తులో ధాన్యం ఉన్నది, మీరు ఒకరు ముఖం ఇక్కడ ఎట్లా చూసుకుంటున్నారు, ఐగుప్తుకు వెళ్ళండి, ధాన్యం తీసుకొని రండి అని చెప్పేసి వారికి డబ్బులు ఇచ్చి ధాన్యం కొనుక్కోమని పంపిస్తాడు. అయితే చిన్న కుమారుడైనటువంటి బెన్యామీను కూడా తన వద్ద ఉంచుకుంటాడు, తనను పంపించుడు. ఎందుకంటే యోసేపును ఆల్రెడీ మరి తన అన్నలు ద్వేషించి అమ్మివేశారు. యోసేపు చనిపోయాడని ఒక రాంగ్ రిపోర్టు యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు ప్రలాపిస్తాడు, యాకోబు దుఃఖపడతాడు, చింతిస్తాడు, మరి కొన్ని దినాలు సంతాప దినాలుగా ప్రకటిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా యాకోబు బెన్యామీను కూడా మిగతా సహోదరుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే మనము యాకోబు తన కుటుంబంలో తన కుమారులను, 2 కుమారులను మిగతా కుమారుల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ వారి ఎడల పక్షపాతం చూపిస్తూ మరి ఒక కుటుంబంలోనే భేదభావాన్ని ఆయన చూపిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన అందరినీ సమానముగా చూసేటువంటి దేవుడు. సో యాకోబు జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, మన కుమారుల ఎడల, మన కుమార్తెల ఎడల మనము ఒకరిని హెచ్చుగా, మరొకరిని తక్కువగా, ఒకరిని మంచిగా, ఇంకొక రకంగా మనము చూడకూడదు. ఎందుకనంటే దాని పరిణామము మరి చాలా భయంకరమైనటువంటిది. యోసేపు సహోదరులు యోసేపును చంపివేయాలని కుట్ర పన్నారు, ద్వేషించారు, అసహించారు. అది మనం యోసేపుని గురించి ధ్యానించుకునేటప్పుడు మనకి అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి కుటుంబంలో మన కుమారుల ఎడల, మన కుమార్తెల ఎడల మనము పక్షపాతము చూపించకూడదు. దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనము అందరినీ సమానంగానే మనము చూడాలి. ఎందుకనంటే అది దైవ చిత్తానుసారము, దేవుని యొక్క వాక్యానుసారము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతిమంతుల మీద మరియు అనీతిమంతుల మీద, దుర్నీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. మనకందరికీ సూర్యరశ్మిని ఇస్తా ఉన్నాడు. మనకు కావలసినటువంటివన్నిటిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించేటువంటి వారిని మనము పక్షపాతం చూపించి మనము తృణీకరించకూడదు. చూడండి, తద్వారా యాకోబు యొక్క కుటుంబంలో గొప్ప సమస్యలు ఉత్పన్నమైనవి. కాబట్టి మన కుటుంబంలో కూడా మనము బిడ్డల ఎడల, కుమారుల ఎడల మనం పక్షపాతం చూపించినట్లయితే మరి దాని యొక్క పర్యవసానము ఆ కుటుంబం మీద పడుతుంది. ఆ యొక్క పక్షపాతం చూపించేటువంటి విధానాన్ని వారి మనసులో నాటుకుపోతాయి. అవి వారు పెద్దవారైన తర్వాత వారి కుటుంబ వ్యవస్థ మీదనే పడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనము మన కుటుంబంలో మన బిడ్డలను అందరినీ సమానముగా మనం చూడాలి, సమానముగా మనం ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా మనం కూడా అందరినీ సమానంగా ప్రేమించాలి. సో రెండవది మనం గమనించినట్లయితే 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం, 1-2 వచనాలు చదువుకుందాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నది,
ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు, మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు ఏం చేశాడు? యాకోబు ఏం విన్నాడు? ఐగుప్తులో ధాన్యం ఉంది అని విన్నాడు. సో దీనికంటే ముందు మరొక విషయాన్ని నేను మర్చిపోయాను. సో ఇక్కడ మనం యాకోబుని గురించి మనం ధ్యానించినట్లయితే యాకోబు కుమారులు ఏం చేశారు? యోసేపు విషయంలో యోసేపు ఇతను కలలు కనేవాడు వస్తున్నాడు, యోసేపు మనల్ని మనం అతనికి సాగిలపడాలంట, మరి తండ్రి కూడా ఇతన్ని అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇతను మనం చంపేద్దామని అనుకుంటారు. ఆ తర్వాత వారు అలాగ అనుకొని యోసేపు వెళ్ళిన వెంటనే యోసేపుని పట్టుకొని మరి ఆ యొక్క రూబేను అతను చంపవద్దు, అతని యొక్క రక్తము దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టును, దాని యొక్క ప్రభావము మనం శాపగ్రస్తులం అవుతాము, అలాగ చేయొద్దు అన్నప్పుడు ఆయన గుంట్లో పడేస్తారు. గుంట్లో పడేసిన తర్వాత ఐగుప్తు వర్తకులు వస్తున్నప్పుడు ఐగుప్తు వర్తకులకు అమ్మేస్తారు. ఆ యొక్క మంచి యాకోబు కుట్టించినటువంటి అంగీని తీసుకొని ఆ అంగీకి ఒక మేకపిల్లని చంపి ఆ రక్తాన్ని అంగీకి పూసి ఆ యొక్క అంగీని తీసుకొని వచ్చి యాకోబు చూపించి గుర్తుపట్టండి ఇది ఎవరి అంగీ అని అంటారు. అప్పుడు యాకోబు గుర్తుపట్టి, ఇది నా కుమారుడైనటువంటి యోసేపుకు నేను ప్రేమించి చేయించినటువంటి అంగీ. సో దీన్ని నిశ్చయముగా నా కుమారుడైనటువంటి యోసేపును అడవి మృగాలు చంపివేసినాయి అని ఆయన సంతాపపడి దుఃఖపడి ఏడుస్తాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబుకు తన కుమారులు చేసినటువంటి ఈ కార్యాన్ని మనం గమనించినట్లయితే మరి యాకోబును కుమారులు ఏం చేశారు? మోసం చేశారు, అబద్ధం చెప్పారు. వాస్తవానికి ఏం చేశారు? యోసేపును అమ్మివేశారు, చంపాలనుకున్నారు. అయితే అడవి మృగాలు తినివేసినాయి అని ఒక కథ సృష్టించి మరి తన యొక్క అంగీకి ఒక మేకపిల్ల రక్తాన్ని పూసి తీసుకొచ్చి ఇచ్చారు. సో యాకోబును కుమారులను మోసం చేశారు. ఎందుకనంటే యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడని మనం చూసాం. మరి యాకోబు ఏం చేశాడు? రిబ్కా రిబ్కా ఏం చేస్తుందంటే యాకోబుకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మరి ఏశావు యొక్క వస్త్రాన్ని యాకోబుకు తొడిగించి ఒక మేకపిల్లను చంపి మేకపిల్లకు ఉన్నటువంటి ఆ యొక్క తోలును యాకోబు కప్పి ఇస్సాకు దగ్గరకు పంపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబు మరి ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తాడు. ఏశావు అనుకొని మరి యాకోబును ఆశీర్వదిస్తాడు. సో చూడండి, అక్కడ ఏం జరిగింది? యాకోబు తండ్రిని మోసం చేశాడు. ఇక్కడ కుమారులు అదే రీతిలో తన తండ్రి అయినటువంటి యాకోబుని మోసం చేస్తూ ఉన్నారు. మనము గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒక మాట చదువుకున్నాం. మరొకసారి ఆ మాట చదువుకున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏ విత్తనాన్ని విత్తుతాడో ఆ పంటనే పోయిను అనే మాట మనం చదువుకున్నాం. సో ఇక్కడ యాకోబు ఏం పంట విత్తాడు? మోసం చేయటం అనే విత్తనాన్ని విత్తాడు. సో ఏం పంటను కోసాడు? ఆయన దాన్నే మోసం అనే పంటనే కోసాడు. సో తన కుమారులు ఇక్కడ యాకోబును మోసం చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, నువ్వు ఏ విత్తనాన్ని విత్తావో ఆ పంటనే కోస్తావు. సో ఇక్కడ రెండవ విషయానికి వచ్చినట్లయితే యాకోబు ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాడు, విన్నదాన్ని నమ్మాడు. తద్వారా యాకోబు కుటుంబం అంతా రక్షించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో
కరువు దాదాపుగా 7 సంవత్సరములు పైగా కరువు వచ్చింది. ఒక సంవత్సరం కరువు వస్తే ఎట్లకట్లా అడ్జస్ట్ చేసుకుంటారు. 2 సంవత్సరాలు వచ్చినా పర్లేదు. 7 సంవత్సరములు అంటే మరి ఆ యొక్క పశువులకు త్రాగటానికి కూడా నీళ్లుండవు. సో అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యాకోబు విని నమ్మాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యాకోబును గమనించినట్లయితే యాకోబు మరి ఆ యొక్క విని నమ్మి వెంటనే తన కుమారులను ఐగుప్తుకు పంపాడు. తద్వారా దేవుడు మరి యోసేపు ద్వారా 70 మంది యాకోబు సంతానాన్ని ఐగుప్తుకు తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకువెళ్ళి వారిని అక్కడ పోషించి వారికి సమస్తమును, వారి ఆలన పాలన సమస్తమును అక్కడ దేవుడు చూస్తాడు. ఆ విధముగా వారందరూ కూడా కరువు నుండి రక్షింపబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం దేవుని వాక్యాన్ని విన్నాం, దేవుని వాక్యాన్ని నమ్మాము. తద్వారా మనము యాకోబు కుటుంబీకుల వలె మనం రక్షించబడ్డాం. ఎవరైతే వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని నమ్ముతారో వారు రక్షించబడతారు. నమ్మని వారు విడువబడతారు, రక్షించబడరు. సో ఆ తర్వాత యాకోబుని గురించి మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే యోసేపు మరి ఐగుప్తు నుంచి కబురు పంపాడో తన అన్నలకు అన్ని బండ్లు ఎడ్లు అన్నీ ఇచ్చి పంపించి, మరి తండ్రి అయినటువంటి యాకోబును మరి మీ కుటుంబములను, మీ బిడ్డలను, మీ భార్యలను అందరినీ తీసుకొని ఐగుప్తుకు రమ్మని మరి యోసేపు మరి ఫరోలు పంపిస్తారో, అప్పుడు ఆ విషయము యాకోబు 10 కుమారులు వచ్చి యాకోబుకు చెప్తారు. యోసేపు బ్రతికే ఉన్నాడు, యోసేపు మమ్మల్ని మంచిగా చూశాడు, మా దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు, మమ్మల్ని ప్రేమించాడు, మాకు మంచి భోజనం పెట్టాడు, మరియు మిమ్మల్ని కూడా తీసుకొని రమ్మని చెప్పాడు అని యాకోబుకు వారు చెప్పినప్పుడు యాకోబు వెంటనే ఆయన నమ్మడు. ఆ తర్వాత ఆ యొక్క రథాలను, గుర్రాలను, ఆ ఎడ్లను, బండ్లన్నిటిని చూసి అప్పుడు నమ్మి మరి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవునికి ప్రార్థన చేస్తాడు. బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి మొరపెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆ విధముగా మరి యాకోబు దేవుని చిత్తాన్ని కనుక్కుంటాడు. 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 1-2 వచనాలు, 1, 2, 3, 4 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువు అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచమని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు మరి దేవుని యొద్ద కనిపెట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్సిడెన్స్ వేర్ జాకోబ్ కంప్లీట్లీ సరెండర్ టు గాడ్ అండ్ బికేమ్ ఏ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పర్సన్. ఆత్మానుసారమైన వ్యక్తిగా విశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా నీ చిత్తం ఏంటి? మరి నా కుమారుడైనటువంటి యోసేపు బ్రతికే ఉన్నాడని నేను విన్నాను, నేను అక్కడికి వెళ్ళనా వద్దా అని బెయేర్షెబాకు వెళ్ళి బలులు అర్పించి దేవునికి మొరపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యాకోబు మరి ఆత్మానుసారుడై మరి ఆయన తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడో, మరి దేవుని చిత్తానుసారం కొరకు, దేవుని చిత్తం కొరకు ఆయన వేడుకున్నాడో, అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దర్శనమిచ్చి అంటున్నాడు దేవుడు, యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను,
ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చేటువంటి వాడు. యాకోబును ధైర్యపరుస్తా ఉన్నాడు. యాకోబు దేవుని యొద్ద కనిపెడుతున్నాడు కనుక దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడకము, ఐగుప్తుకు వెళ్ళు, నేనే దేవుడును, నిన్ను గొప్ప జనముగా అక్కడ చేసేదను అని అంటున్నాడు. నేను నీతో కూడా ఐగుప్తునకు వచ్చేదను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం. ఐ విల్ గో విత్ యూ, ఐ విల్ టేక్ యూ సేఫ్లీ టు ది ఈజిప్ట్ అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యొద్దకు వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు, మన అక్కర్లో మనం ఉన్నప్పుడు, మన అవసరాన్ని దేవునికి తెలియచేసినప్పుడు హృదయం అంతటిని కుమ్మరించి, ప్రభా నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి ప్రభా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని దేవునికి మనం సమర్పించుకొని దేవుని స్తుతించి ఆరాధించి ఆయన బలిపీఠం మీదకు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఆ మాట ఏంటి? నువ్వు ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము. ఫస్ట్ థింగ్, భయపడకము. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని మరి జీవము కలిగిన దేవుని సంతానం కనుక, ఆయన కుమారులు కనుక మనము భయపడకూడదు. మొట్టమొదటి మనం భయపడకూడదు అని అంటున్నాడు. నేను నీతో కూడా వచ్చేదను. The Lord will go with us. If it is the Lord's will, if it is pleasing God, and He will go with us wherever we go. He will be with us what we do, and He will help us in all our endeavors. He will walk with us, and He will help us, and He will help us to accomplish all the things that we are planning for. సో మనం అనుకున్నవన్నీ నెరవేర్చడానికి దేవుడు తప్పకుండా సహాయం చేసేటువంటి వాడు. సో ఇంకేమంటున్నాడు? నేను గొప్ప జనముగా చేసేదను అని వాగ్దానం ఇచ్చాడు. మరి అది ఎక్కడ నెరవేరిందా అని మనం గమనించినట్లయితే ఆ వాక్యము నెరవేరింది. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం. Exodus chapter 1 verse 7. Exodus chapter 1 verse 7. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం. ఇజ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరి వారు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి తిరిగి మరలా బ్యాక్ వస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తానుసారముగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన మొరలు వింటాడు, మనకు వాగ్దానం ఇస్తాడు, మనం నెరవేరుస్తాడు, వాటిని నెరవేరుస్తాడు, మనం ధైర్యపరుస్తాడు, మనం బలపరుస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనతో కూడా ఆయన వస్తాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. For I know the thoughts that I think toward you, said the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. Then shall ye call upon me, and ye shall go and pray unto me, and I will hearken unto you. And ye shall seek me and find me when ye shall search for me with all your heart. So here, very clearly God is speaking to Israelites. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకిన ఎడల, మీ పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యాకోబు ఏం చేశాడు? పూర్ణ మనసుతో దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? యాకోబు మరి తన కుటుంబం అంతా కూడా ఐగుప్తుకి వెళ్ళబోతుంది. ఎవరు ఇక్కడ మిగిలి ఉండరు. దేవుడేమో కానాను ఇస్తానని వాగ్దానం చేశాడు. మళ్ళీ అదే దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు. ప్రభా,
మరి నువ్వు ఇక్కడ మాకు దీన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసావు కదా, మరి మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నావు, ఇక్కడ ఎవరు లేరు, మరి ఒకవేళ మాకేమైనా అక్కడ ఆపద వస్తే, మాకేదైనా ప్రమాదం జరిగితే మరలా దీన్ని స్వతంత్రించుకునే వారు ఎవరు అని మరి ఆలోచన కలిగి దేవుని యొద్ద కనిపెడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ విధంగా యాకోబు పరిపూర్ణుడుగా, దేవుని చిత్తం ఎరిగిన వాడుగా, ఆత్మానుసారుడుగా, మరి దేవుని చిత్తంను చేయువాడుగా మనకు ఇక్కడ కనబడతా ఉన్నాడు. యాకోబు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే, యాకోబు యొక్క యాత్ర సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదే యాకోబు మరి దేవుని చిత్తమును తెలుసుకోనకుండా మరి దేవుని యొద్ద నుండి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. తన అన్నను మోసం చేసి, తన తండ్రిని మోసం చేసి, మరి ఆ యొక్క హారానుకు, పద్దనరాముకు పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు శరీరానుసారుడుగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని కనుగొన్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మనం ఎలియాజరు గురించి కూడా మనం చూసుకున్నాం. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు మరి ఒక భార్యను తీసుకురావడానికి ఎలియాజరును పంపిస్తాడు. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసి దైవ చిత్తాన్ని తెలుసుకొని మరి ఎలియాజరుని పంపిస్తాడు. ఎలియాజరు కూడా ప్రార్థనతో దైవ చిత్తానుసారంగా అక్కడికి వస్తాడు. దైవ కార్యం అక్కడ జరుగుతుంది. అయితే యాకోబు ఏం చేస్తాడు? యాకోబు దైవ చిత్తం ఎరగక శరీరానుసారుడు అక్కడి నుంచి హారానుకు, పద్దనరాముకు పారిపోతాడు. అయితే దేవుడు ఆ యొక్క బేతేలు అతనితో మాట్లాడతాడు. సో అయితే ఇక్కడ అదే యాకోబు, శరీరానుసారుడైన ఉన్నటువంటి యాకోబు ఇక్కడ దైవ చిత్తానుసారమైనటువంటి దైవ చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. రూపాంతరం చెందినటువంటి యాకోబుగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాన్ని చేశాడు. మనం కూడా శరీరానుసారంగా ఒకప్పుడు ఉన్నాం. అయితే దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొని, మన పాపము, మన అపరాధములను క్షమించి, మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థమంతులుగా చేసి మరి మనలను నూతన సృష్టిగా చేశాడు. ఆత్మానుసారులుగా మనం చేశాడు. కాబట్టి మనము యాకోబు జీవితం నుంచి నేర్చుకునేది ఏంటంటే బెయేర్షెబా అనుభవం. మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తం తెలుసుకొని మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో కానీ, ఈ లోకంలో మనకు అవసరమైనటువంటి వాటిని గురించి కానీ దేవుని యొద్ద కనిపెట్టి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవలసి ఉన్నది. ఆ తర్వాత 49వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, యాకోబు తన అవసాన దశలో మరి తన 12 గోత్రాలను గురించి, తన కుమారులు 12 మంది, ఆ 12 మంది 12 గోత్రాలు అవుతారు. వారిని గురించి మరి ఆ యొక్క ప్రవచనాలను ఆయన చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 49వ అధ్యాయము, ఆది కాండము 49వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఒక్కొక్క కుమారుని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. 49వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు తన కుమారులను పిలుస్తున్నాడు. మీరు రండి, నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తాను, మీకు జరగబోయేటువంటి సంగతులను మీకు తెలియచేస్తాను అంటున్నాడు. అప్పుడు 12 మంది కుమారులు, నా తండ్రి నా గురించి ఏం చెప్తాడు, నా గురించి ఏం ప్రవచిస్తాడన్న ఆశతో ఆయన చుట్టూరా చేరి ఉన్నారు. సో అప్పుడు దేవుడు అంటున్నాడు, రూబేనుతో అంటా ఉన్నాడు, మొట్టమొదటి కుమారుడు, పెద్ద కుమారుడు, రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నీళ్ల వల్లే చంచలుడువై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసేటివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను అని అతని గురించి చెప్తాడు. ఈ యొక్క మొట్టమొదటి కుమారుడైనటువంటి రూబేను తన జీవితంలో మరి నమ్మకమైనటువంటి వాడుగా లేడు. మరి ఏ మంచి కూడా ఆయనలో కనబడదు అని బైబిల్ యొక్క పండితులు మనకు తెలియచేస్తారు. ఒక పాపము రూబేను చేస్తాడు. అదేంటంటే మరి తన యొక్క భార్య, యాకోబు భార్య, అంటే తన తండ్రి అయిన యాకోబు భార్య అయినటువంటి బిల్హాతో అతను పాపము చేస్తాడు. అతడు ఎలా ఉంటాడంట, నీళ్ల వలె చంచలుడై ఉంటావు అంటున్నాడు. సో యాకోబు కూడా ప్రారంభ దినాల్లో అలాగనే చంచలుడై ఉన్నాడు.
అలాగనే రూబేను కూడా తన యొక్క జీవితంలో చంచలుడై ఉంటాడు అని యాకోబు ప్రవచిస్తా ఉన్నాడు. వాస్తవానికి పెద్ద కుమారుడు వారసుడు అవ్వాలి, జ్యేష్ఠుడు వారసుడు అవ్వాలి, అదే వంశంలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రావాలి. కానీ ఇక్కడ అలాగ జరగలేదు. ఎందుకంటే రూబేను నమ్మకమైనటువంటి వాడుగా లేడు. రెండవ వ్యక్తి షిమ్యోను గురించి చెప్తా ఉన్నాడు. షిమ్యోను 2:3. షిమ్యోను లేవి, మూడవ కుమారుడు లేవి. షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వెండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది అని అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. సో ఈ యొక్క ఇద్దరు కుమారులు మనం చూసినట్లయితే షిమియోను, లెవి, వీళ్ళు ఏం చేశారు? భ్రష్ట్రాలు అయిపోయినప్పుడు వీరిద్దరు ఏం చేశారు? షెకెములో ఉన్నటువంటి రాజు కుమారులను, అక్కడ ఉన్నటువంటి పురుషులందరినీ కూడా వారు సున్నతి చేయబడిన తర్వాత వారు దుఃఖంలో ఉంటే వారిని అందరినీ ఏం చేశారు? బాధలో ఉన్నప్పుడు వారిని అందరినీ చంపివేశారు, ఖడ్గంతో వారిని చంపివేశారు. సో వీరు కోపగ్రస్తులు, వీరు ఉగ్రత కలిగినటువంటి వారు. సో కాబట్టి వీరు అలాంటి స్వభావం కలిగినటువంటి వారు కనుక మరి వారిని గురించి అలా చెప్తా ఉన్నాడు. సో మనము అలాంటి స్వభావములను కలిగి ఉండకూడదని యాకోబు చెప్తున్నాడు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. అంటే వారి ఆలోచనలు ఎలాగున్నాయి? దైవ చిత్తానుసారంగా లేవు, వారి సొంత ఆలోచనలుగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారితో చేరవద్దు అని యాకోబు చెప్తా ఉన్నాడు. తర్వాత యూదాను గురించినటువంటి ప్రవచనం 4వ కుమారుడు 8వ వచనం నుంచి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా పదుమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అది అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే షిలోహు వచ్చు వరకు అనగా షిలోహు అంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని బైబిల్ పండితులు సెలవిస్తూ ఉన్నారు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు అంటే దండము దేనికి సూచన? అధికారానికి సూచన, రాజ్యాధికారానికి సూచన, రాజుకు సూచన. కాబట్టి యూదా గోత్రంలో నుండి రాజులు వస్తారు, వారు రాజ్యం ఏలుతారు. మరియు ఎవరు వచ్చే వరకు? షిలోహు వచ్చు వరకు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చు వరకు యూదులు రాజ్యాన్ని వెళ్తారు. సో ఆ తర్వాత షిలోహు వచ్చినప్పుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాజ్యము ప్రారంభించబడుతుంది. ఆయన యుగానుయుగములకు రాజు, ఆయన శాంతి కర్త, సమాధానాన్ని కర్త, ఆయన లోక రక్షకుడు, ఆయన సర్వమానవాళికి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రవచనాలు మరి సంఖ్యాకాండంలో కూడా రాయబడి ఉన్నాయి. ఇంకా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించిన మొట్టమొదటి ప్రవచనం ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది. సో ఆ తర్వాత నంబర్స్ 24:17 కూడా రాయబడి ఉన్నది. సో ఆ తర్వాత మరి ఆ యొక్క షిలోహు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన మరి సర్వమానవాళికి మరి ఒక అద్భుతమైనటువంటి మరి ఇన్విటేషన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. సర్వలోకానికి ఒక
ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. అదేంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఐ విల్ గివ్ యూ పీస్, కమ్ ఆన్ టు మీ ఆల్ యూ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్. సో యూదా గోత్రం నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చేటువంటి ప్రవచనం గురించి ఇక్కడ మనం ఆది కాండంలో చూసుకుంటాం. ఆ తర్వాత మనము చూసినట్లయితే మిగతా కుమారుల గురించి ఆయన ప్రవచిస్తాడు. 49వ అధ్యాయము 49వ అధ్యాయము అదే యూదా గురించి కూడా మరొక మాట చెప్తాడు. షిలోహ్ గురించి మరొక మాట చెప్తాడు. 11వ వచనం, ద్రాక్ష వల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్ష వల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రం ఉదుకును. అతని కన్నులు ద్రాక్ష రసం చేత ఎర్రగాను, అతని పండ్లు పాల చేత తెల్లగాను ఉండును. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి వస్త్రములు ఎర్రగా మారినాయి. మొట్టమొదటిగా ఎప్పుడు ఎర్రగా మారినాయి? ఆయన శిలువ మరణం పొందినప్పుడు, ఆయన రక్తం చిందించినప్పుడు కలువరి శిలువ మీద ఆయన మరి ఎర్రగా మారిపోయాడు. రక్తధారులు ఆయన మీద వచ్చినాయి. రక్తధారులు ఆయన కార్చాడు కనుక ఆయన ఎర్రగైపోయాడు. అప్పుడు ఆయన మనందరి కొరకు, లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. మరలా రెండోసారి ఆయన యొక్క వస్త్రములు ఎర్రగా ఉంటాయి అని ప్రవచనాలు చెప్తా ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా ఈ యొక్క ప్రవచనం ఉంది. సో అది ఎలాగోనంటే, రెండోసారి ఆయన యూదా గోత్రపు సింహంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన వస్త్రములు ఎర్రగా ఉంటాయి. అయితే ఆ రక్తము అది యేసుక్రీస్తు రక్తము కాదు, కానీ అది ప్రజల యొక్క రక్తము. తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది. ఎవరైతే రక్షణ పొందరో, ఎవరైతే వారు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడరో వారి యొక్క రక్తము గురించి సాదృశ్యముగా ఉన్నది. వారందరూ కూడా తీర్పు తెచ్చబడతారు, వారు నరకాగ్నిలో వేయబడతారు. వారి యొక్క రక్తము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే 13వ వచనంలో జబులూను గురించినటువంటి ప్రవచనము, వారు సముద్రపు రేవును నివసిస్తారని, అతడు ఓడలకు రేవుగా ఉంటాడని అక్కడ రాయబడి ఉన్నది. తర్వాత ఇస్సాకారు గురించి చెప్తా ఉన్నాడు. ఇస్సాకారు అనేటువంటి ఆయన మరి వెట్టి చాకిరీ చేసేటువంటి వాడు, కష్టపడి పని చేసేటువంటి వాడు. అయితే వారికి ఎలాంటి బహుమతులు కానీ, వారికి ఎలాంటి రికగ్నిషన్ కానీ ఉండదు. అయితే వారు కష్టపడి, ఇజ్రాయేలులందరి కొరకు వారు కష్టపడి పనిచేసేటువంటి వారని మరి వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత దాను గురించి మనం చూసుకుంటాం. దాను ఇజ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. అంటే న్యాయాధిపతులు దాను గోత్రం నుంచి వస్తారు. న్యాయాధిపతులు దాను గోత్రం నుంచి వస్తారని చెప్పాడు. మరి సంసోను అనేటువంటి న్యాయాధిపతి మనకు తెలుసు. సంసోను దాను వంశమును పుట్టినటువంటి వాడు, మనోహ కుమారుడు. సో ఆ విధముగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఆషేరుని గురించినటువంటి ప్రవచనాలు మనకున్నాయి. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థము అతడిచ్చును. తర్వాత నఫ్తాలి గురించి, యోసేపు గురించి, మరియు యోసేపు కుమారులు ఇద్దరు కుమారుల గురించి మనము చూసుకుంటాం. ఆ తర్వాత బెన్యామీను గురించినటువంటి ప్రవచనాలు మనము చూసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఆయన మరి వారి కుమారులకు అందరికి కూడా ఆశీర్వాదాలను, అదే విధంగా వారిని గురించినటువంటి ప్రవచనాలను ఆయన చేస్తాడు. అలాగ చేసి ఆయన మరి 147 సంవత్సరములు జీవించి ఆయన యొక్క జీవిత యాత్రను ముగిస్తాడు. చూడండి, అదే 49వ అధ్యాయము 28-29 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇవి అన్ని ఇజ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుటను, నేను నా సొజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. నన్ను హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడు అంటున్నాడు. సో అక్కడ పాతిపెట్టమంటున్నాడు. మక్పెలా అనేటువంటి
ఆ గుహలో అక్కడే అబ్రహాము సారా పాతి పెట్టబడ్డారు, ఇస్సాకు రెబెకా పాతి పెట్టబడ్డారు, లేయాను కూడా పాతి పెట్టాడు. సో అక్కడే నన్ను కూడా పెట్టు, నేను నా పితరులతో కూడా తిరిగి లేస్తాను, నేను నా దేవుని యొద్దకు చేరతాను, పునరుద్ధానుడు అవుతాను అని అబ్రహాము వారికి చెప్తా ఉన్నాడు. యాకోబు వారికి చెప్తా ఉన్నాడు. మరి యాకోబు బ్రతికినటువంటి సంవత్సరాలు మనం గమనించినట్లయితే ఆదికాండం 47వ అధ్యాయము 28వ వచనంలో మనకు కనబడుతుంది. 47వ అధ్యాయము 28వ వచనంలో యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147, 147 years. So this is how Jacob lived in his life. సో యాకోబు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోను కలిసినప్పుడు మరి నీ జీవితం ఎలాగున్నది అని అన్నప్పుడు ఫరోతో అంటాడు, నా జీవితం అంతా కూడా దుఃఖమైనవి, మరి దుఃఖ సహితమైనవిగానివే ఉన్నవి అంటాడు. 46వ అధ్యాయము 9వ వచనం యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పెను. అంటే నా పితరులు జీవించినంత కాలం నేను జీవించలేదు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు, ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు, యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు. అందుకని అంటున్నాడు, నా పితరుల యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములు అన్నీ కాలేదు, నా జీవిత సంవత్సరములు కొంచెమే, అవి దుఃఖ సహితముగా ఉన్నాయి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా యాకోబు మరి వారిని దీవించి ఆశీర్వదించిన తర్వాత ఆయన మరి తుది శ్వాస విడిచి ఆయన మమ్రేలో పాతి పెట్టబడతాడు. సో 23వ వచనం 49వ అధ్యాయం 23వ వచనం యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. సో యాకోబు యొక్క జీవితము మరి 147వ సంవత్సరంన ఐగుప్తులో ముగించబడింది. అయితే యోసేపు తన సహోదరులు ఆయన తీసుకొని, ఆయన హస్తికలను తీసుకొని మరి ఆ యొక్క మక్పెలా అనేటువంటి గుహ దగ్గరకు వచ్చి ఆ గుహలో పాతి పెడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సో యాకోబు జీవితాన్ని మనం సారాంశంగా చూసుకున్నట్లయితే 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటిది హారాన్లో జీవితము, మరి హారాన్ అనగా మెసొపొటేమియాలో జీవితం, అంటే లాబాను దగ్గర ఉన్నటువంటి 20 సంవత్సరముల జీవితం. అది అప్పుడు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడు, ఒక రాడ్ తీసుకుని, అంటే ఒక కర్ర పట్టుకొని వెళ్ళాడు. సో ఎలాగ వెళ్ళాడు, శరీరానుసారిగా వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, అయినా కూడా యాకోబు యొక్క జీవితం హారాన్లో శరీరానుసారమైనటువంటి జీవితముగా జీవించాడు. ఆ తర్వాత తిరిగి ఆయన కనానుకు వచ్చాడు. కనాను జీవితం ఎట్లాగుంది, ఆ యొక్క బేతేలులో దేవునితో పోరాడాడు, పెనుగులాడి ఆయన ఏం చేశాడు, మరి అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు ఆయన తొడగూటిని కొట్టాడు, ఆయన శరీర బలాన్ని తీసివేశాడు, తొలగించినప్పుడు ఆయన ఆత్మానుసారుడైపోయాడు. సో అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు కొన్ని మాటలు యాకోబు గురించి కనబడతాయి. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బ్రతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబును గురించి మంచి సాక్ష్యము ప్రవక్త అయినటువంటి హోషియా పలుకుచున్నాడు. ఏంటంట, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడాడు, అతడు దూతతో పోరాడి జయమొందాడు,
అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు కన్నీరు విడిచి విరిగి నలిగిన హృదయం గలవాడై తను తాను దేవునికి సమర్పించుకొని, దేవా నన్ను క్షమించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా సహోదరుని చేతిలో నుండి నన్ను విడిపించు, నా సహోదరుని రౌద్రం పోనట్లుగా చేయి ప్రభా అని వేడుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయన తొడగొట్టిని కొట్టి ఆయన జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చాడు. శరీరానుసారుడు ఆత్మానుసారుడుగా అయినటువంటి సందర్భము. సో అక్కడ తన యొక్క స్వంత బలాన్ని ఉపయోగించాడు, పెనుగులాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తద్వారా దేవుడు ఆయన స్వంత బలాన్ని ఏం చేశాడు? శారీరక బలాన్ని, తొడగూటి బలాన్ని తీసివేసేసాడు. తీసివేసిన తర్వాత మరి మూడవదిగా ఆయన యొక్క ఐగుప్తు జీవితం, అక్కడి నుంచి బయర్షబాకు వెళ్ళాడని, బయర్షబాలో ఆయన దేవునికి చిత్తాన్ని కనుక్కొని మరి దేవుడు ఐగుప్తుకి వెళ్ళమని చెప్పాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నేను తోడుగా ఉంటాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో యాకోబు యొక్క సంతానము అభివృద్ధి చెందింది. సో అక్కడి నుంచి బయర్షబా నుంచి యాకోబు యొక్క యాత్ర విశ్వాస యాత్ర. దేవునితో విశ్వాస యాత్రను యాకోబు ప్రారంభించాడు. మోసగాడైనటువంటి యాకోబు మరి మారు మనసు పొందినవాడై మరి దేవునితో విశ్వాస యాత్ర చేసినటువంటి ఆత్మీయ పరుడుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరి జీవితం కూడా యాకోబును పోలిన జీవితమే. రక్షణ పొందినప్పుడు, రక్షణ లేనప్పుడు మనం కూడా యాకోబు వలె శరీరానుసారమైనటువంటి జీవితం జీవించేటువంటి వారము. తర్వాత అది హారాను జీవితం, హారాను అనుభవం, తర్వాత కానాను అనుభవంలోనికి మనం వచ్చాం. ఎట్లంటే దేవుడు దేవుడు యాకోబు యొక్క సొంత బలాన్ని తీసేశాడు. ఎట్లా? తొడగూటిని కొట్టి. అలాగనే దేవుడు మనల్ని కూడా సంధించి మన పాపములను మనకు బయలుపరిచి మరి మన పాపములను మనం ఒప్పుకునేటట్లు చేసి మరి మన యొక్క పాత జీవితం తొలగించి, మన స్వబుద్ధిని తొలగించి దేవుని ఆధారం చేసుకొని నడిచేటువంటి వారిగా మరి ఒక రక్షణ కార్యాన్ని మన జీవితంలో దేవుడు చేశాడు. తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం ఆత్మీయ యాత్రను, దేవునితో విశ్వాస యాత్రను యాకోబు వలె ప్రారంభించున్నాం. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నో టర్నింగ్ బ్యాక్. ఆత్మీయ యాత్రను ప్రారంభించినటువంటి మనము మరలా తిరిగి వెనక్కు చూడకూడదు, మరల లోకం వైపు చూడకూడదు, మరలా ఎక్కడ మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు మనం చూడకూడదు. మనం పరలోకం వైపు మనం చూడాలి, పైన వాటి వైపు మనం చూడాలి. ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచకూడదని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు మనకు ముందు మాదిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మరి ఇంకను యాకోబు వంటి పాత స్వభావము ఏమైనా ఉన్నదా? యాకోబు వలె మరి యాకోబు కుటుంబం వలె విగ్రహాలను మనం ఏమైనా మన జీవితంలో పెట్టుకుంటున్నామా? పాత స్వభావము మనలో ఏమైనా ఉంటుందా? మోసపరిచేటువంటి స్వభావము, కన్నింగ్ నేచర్ ఏమైనా మనలో ఉంటుందా? మరి వాటినన్నిటిని కూడా సమూలంగా మనం నిర్మూలించి ఆత్మానుసారులమై దేవునితో విశ్వాస యాత్ర చేసేటువంటి వారిని ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు జీవితాన్ని మనం 28వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటాం. 28 నుంచి మనం దాదాపు 36 వరకు చూసుకుంటాము. ఆ తర్వాత 37 నుంచి యోసేపు జీవితం ప్రారంభమవుతుంది. సో మరి యాకోబు జీవితాన్ని మనం సారాంశముగా చూసుకున్నట్లయితే మరి మూడు విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి మనము ఇప్పుడు దేవునితో విశ్వాస యాత్రలో ఉన్నాం. మనం వీఆర్ ఇన్ ఫెయిత్ఫుల్ వాక్ విత్ గాడ్. సో లెట్ us with God and let us move with God and let us surrender everything unto God like Jacob and faithfully walk with God so that we may be with God in eternity when we leave this world. ఈ లోకంలో మన యాత్ర ముగించినప్పుడు మనము కూడా పరలోకంలో దేవుని యొక్క పరిశుద్ధులతో మరి మనం అక్కడ కూడా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో ఇన్ నట్షెల్ దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ యాకోబు యొక్క జీవిత వృత్తాంతము
ఇది దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.